మా పిల్లోడు చూడండి బట్టలు అయితే చూస్తున్నాడు. ఫుల్ లైటింగ్ అండి బట్టలకి. హాయ్ అండి, చూడండి ఫ్రెండ్స్, మంచు అయితే ఎలా కుడుతుంది చూడండి. చూసారా మంచు? మనిషి కూడా కనిపించకుండా వచ్చేసిందండి మంచు. అర్థమండి. ఈరోజు పిల్లకి స్కూల్కి లేట్ అయిపోతున్నానండి. కోడి కూడా అప్లోడ్ చేస్తుందండి. మాకేమో దొండకాయ కర్రీ ఉంటుందండి. దొండకాయ కూర. ఇదిగోండి గుడ్డు. కొంచెం ఉప్పు ఉంచితే తర్వాత అయిపోయిందండి, రెడీ అయిపోతుందండి. ఇదిగోండి దొండకాయ కర్రీ అయితే అయిపోయింది. మా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేశానండి ఇద్దరికి. మా ఆయనగారు అయితే బాక్స్ ఏం పట్టుకెళ్తలేదు. ఇదిగోండి టీ కూడా కాస్తాను. ఇదిగోండి టీయా. మా ఆయనగారు పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే గిన్నెలన్నీ కడిగానండి. కడిగేసి బట్టలు అయితే ఉన్నాయి ఉతకాలి. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఈ పనులే కదండి ఉంటాయి. ఇప్పుడైతే టీ అయితే తాగుతున్నాను. టిఫిన్ కూడా తెచ్చాడు మా ఆయన నాకు. బయట నుంచి తెచ్చాడండి. బజ్జీలు తెచ్చాడండి టిఫిను. ఇంట్లో అయితే ఈరోజు టిఫిన్ గట్ట ఏమీ లేదు. ఇదిగోండి టీ అయితే తాగుతున్నాను వాళ్ళందరినీ పంపిన తర్వాత. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరంతా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే మంచు అయితే చాలా విపరీతంగా కురిసింది. ఎందుకంటే మాకు ఇక్కడ చేలు అవి బాగా దగ్గరండి. దాని గురించి కొంత కురుతుంది. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చేసిందండి. ఫ్రెండ్స్ వీడియోలు పెడుతున్నాను కానీ పెద్ద ఎవరు చూడట్లేదండి. ఎందుకంటే మా వీడియోలు చూసి కొంతమంది కుళ్ళుకుని వాళ్ళు ఉన్నారండి, మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఉండరండి, మన చుట్టూ ఉంటారు. కానీ మేము అవి ఏం పట్టించుకోవట్లేదండి అసలని. మేము వీడియోలు పెడుతున్నామండి అప్లోడ్ చేసి. కానీ వాళ్ళు మా వీడియోలు చూడరు. కానీ
మాకు పేర్లు అయితే పెడతారండి. వాళ్ళందరిలో బాగా సీనియర్లు అండి అలా పెట్టేవాడు. అందుకని చాలా తగ్గించేసానండి వీడియోలు కూడా నేను ఏం పెట్టలేదు. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టీలు తాగారా, టిఫిన్ తిన్నారా? మేమైతే తిన్నామండి. టీ కూడా తాగేసాను నేను. ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు అంతా బాగోలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటంటే అది వీడియోల గురించి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎవరు చూడట్లేదండి. ఎందుకంటే ఎంతో భారంతో కష్టంతో తీస్తామండి. అది పని ఎంత ఉన్నా కానీ వీడియో అంటే అది వీడియో తీసుకోవడానికి తెలుస్తుందండి. ఆ వీడియో ఇవ్వాలి, మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏదన్నా కట్ చేసి ఉంటాయి. చాలా పని అండి నిజంగానే. అది వీడియో తీసి చేసుకోవడానికి తెలుస్తుంది ఫ్రెండ్స్ అది ఏంటన్నది. కానీ ఇప్పటికీ మాకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు 2003లో నుంచి అండి నేను ఛానల్ పెట్టాను. 2003లో పెట్టానండి. ఎన్నో తారీఖు అంటే 2 నెలలు అనుకుంటండి. 2 నెల గుర్తులేదండి నాకు. పెట్టానండి, ఛానల్ అయితే పెట్టాను కానీ ఎవరు చూడట్లేదండి. అప్పటి నుంచి కూడా ఫుల్ వీడియో పెడుతున్నాను. మా వీడియోలు ఎలా ఉంటున్నాయి ఏంటన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే షార్ట్ వీడియోలు అలాంటివి ఏం పెట్టనండి. ఎందుకంటే షార్ట్ వీడియోలు అది అంటే అవి సాంగ్తో పెడుతున్నాను కదండి, దాని గురించి చాలా బ్యాడ్గా అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అవి సినిమా పాటలు పెట్టి పెడుతుంది అని అనేసి అనుకుంటున్నారండి చాలామంది కూడా. ఇంకా అందుకని షార్ట్ వీడియోలు అయితే ఆఫ్ చేసేస్తానండి. ఎందుకంటే తీసిందైనా కొంత అయినా కానీ ఫుల్ వీడియోలాగా తీసి నేను పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ షేర్ చేయండి. మా వీడియోలు ఎలా ఉంటున్నాయి ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. నేనైతే వంట వీడియోలు అయితే పెడతానండి. నాకు వచ్చినట్టు నేను తీసి పెడతాను వీడియోలు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. కాబట్టి అది బియ్యం అడుగుతారు కదండి ఇంటింటికి వచ్చి. వాళ్ళైతే పాపం చీరలు లేవంటండి. లేకపోతే ఇదిగోండి, నేనైతే నా దగ్గర ఉన్నాయైతే ఇదిగోండి చీరలు అయితే 2 అయితే ఇస్తున్నాను ఆవిడకి. ఇదైతే జాకెట్ బుక్ చేశానండి. నేనైతే వేసుకోలేదు, ఇది కొత్తదేనండి. ఇది కూడా ఇచ్చేస్తాను. ఇదిగోండి 2 చీరలు. దమ్మా బియ్యం తీసుకుంటున్నావా? జాకెట్ నీకు సరిపోద్ది అనుకుంటే వేసుకో. అదిగో ఉండి బియ్యం కూడా పెడతాను. ఉండు, బియ్యం కూడా కొన్ని అయితే ఇస్తున్నానండి. అలాంటివి లేని వాళ్ళకి పెడితే మనకే పుణ్యము. ఒకటి ఇగమ్మ, ఇదిగో వదిలేసిన కట్టుకుంటానండి. ఎందుకమ్మ ఉంటుంది మీరు అన్నట్టుగా సగం మంది అలాగే వస్తున్నారు, అందుకనే ఇవ్వట్లేదు ఎవరికి. బట్టి మాకు ఎత్తలేదండి, ఎత్తలేదు. సంవత్సరానికి ఒకసారి వస్తారే. మరి చిన్నపిల్లలు ఎందుకమ్మా అలా తీసుకొచ్చేస్తున్నావు? మరి ఇంటికాడ చూసేవాళ్ళు లేరు కదండి. చూసేవాళ్ళు లేరే? అయ్యో, చూసేవాళ్ళు ఉంటే కొంత మనకి బాగుంటుందండి. వదిలేసి వచ్చినా అమ్మ పాపలు లేదు.